తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు కొత్త మలుపును తిప్పనున్నాయా? ప్రభుత్వాలే ప్రతిపక్షాలను చర్చలు ఆహ్వానించినా ఎందుకు రావడం లేదు? చట్టసభలను ఎందుకు గౌరవించడం లేదు? కేసీఆర్ ను సీఎం రేవంత్ అసెంబ్లీకి ఆహ్వానించినా దూరంగా ఎందుకుంటున్నారు? వైసీపీ అధినేత జగన్ చట్టసభల్లో ఎందుకు అడుగు పెట్టడం లేదు? అసలు అసెంబ్లీలో చర్చ అంటే ప్రతిపక్షాలు ఎందుకు భయపడుతున్నాయి? పరోక్షంగా తప్పు చేశామని ప్రాజెక్టులపై చర్చకు సిద్ధమని రేవంత్ ప్రకటన. సాకులు చెప్పి తప్పించుకుంటున్న బీఆర్ఎస్. అసెంబ్లీకి వచ్చేందుకు భయపడుతున్న బీఆర్ఎస్. గతంలో విపక్షాలపై అసెంబ్లీలో జగన్ దాడులు. ప్రస్తుతం అసెంబ్లీకి వెళ్లాలంటే భయపడుతున్న జగన్. ప్రజాస్వామ్య దేవాలయం చట్టసభలు. చట్టాలు చేసేది అక్కడే, చర్చలు జరిగేది కూడా అక్కడే. అక్కడ జరిగేదే రికార్డెడ్, మిగతావి ఎక్కడ ఏం జరిగినా లెక్కలోకి రావు. అందుకే విపక్ష పార్టీలు అధికార పార్టీల్ని మొదటిగా చేసే డిమాండ్ అసెంబ్లీని సమావేశపరచమని. ఏదైనా సమస్య వస్తే అసెంబ్లీని పెట్టాలని, చర్చిద్దామని డిమాండ్ చేస్తారు. ఇటీవల ఆపరేషన్ సింధూర్ విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ చేసిన డిమాండ్ కూడా అదే. ఇతర విపక్షాలు కూడా అదే డిమాండ్ చేశాయి. పార్లమెంటు ప్రత్యేక సెషన్స్ పెట్టాలని కూడా డిమాండ్ చేశారు. పెట్టారా లేదా అన్నది తరువాత సంగతి, విపక్షాలు చేసే పని అది. కానీ తెలంగాణ, ఏపీలో ఏం జరుగుతోంది? అసెంబ్లీ పెడదాం రావాలని అధికార పార్టీ సవాల్ చేస్తూ ఉంటే విపక్షాలు ప్రెస్ క్లబ్కు వస్తాయని మొత్తం మీద అసెంబ్లీలో చర్చిద్దామని సీఎం రేవంత్ రెడ్డి పదే పదే పిలుపునిస్తున్నారు. కానీ బీఆర్ఎస్ నేతలు ఆసక్తి చూపించడం లేదు. ప్రతిపక్ష నేత కేసీఆర్ కూడా అసెంబ్లీకి రావటం లేదు. ఆయనే వస్తే అన్నీ చర్చిద్దామంటున్నారు. కేసీఆర్ స్థాయి రేవంత్కు లేదని కూడా కేటీఆర్ అంటున్నారు. తప్పించుకోవడానికి ఇది చెప్పినట్లుగా ఉంది. వ్యక్తుల పరంగా ఎవరూ పోరాడటం లేదు. ప్రజలు ఇచ్చిన ప్రజాస్వామ్యంలో సీఎం రేవంత్ రెడ్డి, ప్రతిపక్ష నేత కేసీఆర్ ఎవరి స్థాయి ఏమిటో ప్రజలు ఇచ్చారు. వారికిచ్చిన రోల్స్ పాటిస్తారా లేదా అన్నది ఇప్పుడు కీలకం. కేసీఆర్ పూర్తి స్థాయిలో ప్రజలు ఇచ్చిన పాత్రను దూరం చేశారు. ఇప్పుడు రేవంత్కి స్థాయి లేదని తప్పించుకుంటున్నారు. కానీ ఏదో తప్పు చేశారని, అయితే బయటపడుతుందని, అసెంబ్లీకి రావటం లేదని ప్రజలు అనుకునే పరిస్థితి వైసీపీ అధికారంలో ఉండగా అసెంబ్లీని సొంత జాగీరుగా నడిపించారు జగన్. విపక్ష నేతలపై అత్యంత ఘోరంగా దాడులు చేసిన వైసీపీ నేతలు ఇప్పుడు అసెంబ్లీకి వెళ్ళటానికి భయపడుతున్నారు. ప్రతిపక్ష నేత హోదా ఇవ్వలేదని జగన్ తానే కాదు, తన ఎమ్మెల్యేలు కూడా పోనివ్వటం లేదు. ప్రజలు ఓట్లేసి గెలిపించింది అసెంబ్లీకి వెళ్ళటానికి. ప్రతిపక్ష నేత హోదా కూడా ప్రజలే ఇవ్వలేదు. దాన్ని కారణంగా చూపి ఎగ్గొడుతున్నారు. అనర్హత వేటు వేస్తారని గవర్నర్ ప్రసంగం రోజున ఒక్క 11 నిమిషాలు వెళ్ళి వచ్చారు. ఇలాంటి దౌర్భాగ్యమైన రాజకీయ వ్యూహాలు ఆ పార్టీకే సొంతం. ప్రజాస్వామ్యాన్ని గౌరవించని, ప్రజల్ని లెక్క చేయని రాజకీయం వారికే. స్థాయిలు అనేవి ప్రజలు ఇచ్చేవి. తాము వ్యక్తిగతంగా సాధించామని ఎవరైనా అనుకుంటే అంతకంటే అమాయకత్వం ఉండదు. ఓ ముఖ్యమంత్రిగా చేసిన జగన్ ఇప్పుడు ప్రతిపక్ష నేత హోదా కూడా లేకుండా సామాన్య ఎమ్మెల్యేగా మిగిలిపోయారు. తెలంగాణ అంటే టీఆర్ఎస్ అన్నట్లుగా చేసుకుని పేరును బీఆర్ఎస్గా మార్చుకొని కేసీఆర్ పార్టీ దెబ్బతిన్నది. ఈ రెండు పార్టీలు ఇప్పటికీ ప్రజాస్వామ్య విలువలు, ప్రజల్ని గౌరవించడం నేర్చుకోకపోతే ప్రజలు కూడా వాటి గురించి మరిచిపోయే